ఈ సమాజానికి పట్టిన చీడని, ఈ సమాజంలో దోపిడీని, ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని, నిజాన్ని ధైర్యంగా నిర్భయంగా ఆనాడు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో ఆ 10 సంవత్సరాల పరిపాలనలో వాక్ స్వతంత్రం గాని, పెన్ను స్వతంత్రం గాని లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొని చాలా సందర్భాల్లో నిజాన్ని నిర్భయంగా చేసి ఇబ్బందులు పడ్డ నా సోదరులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ రోజులన్నీ పరిపించి ఈ ప్రజాపాలనలో మీరు 3 సమస్యలని ఏజెండాలో ప్రధానంగా అడిగారు. మొదటి అంశం అక్రిడేషన్ కార్డ్స్. అక్రిడేషన్ కార్డ్స్ సంబంధించే దాంట్లో మనం ఫిల్టర్ చేసే దాంట్లో కొంత ఇబ్బంది ఉంది. మీ సూచనలో సలహాల మేరకు దాన్ని ఎట్లా షార్ట్ అవుట్ చేయొచ్చో అక్రిడేషన్ కార్డ్స్ పరిష్కారం అయితే నెక్స్ట్ ఇమీడియట్లీగా దానికి లింక్ హెల్త్ కార్డుని ఇష్యూ చేసే దాంట్లో కూడా ఈ ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇక 3వ సమస్య సంబంధించింది హౌసింగ్. ఒక న్యాయస్థానం ఇచ్చిన దాన్ని ధిక్కరించి నేను మాట్లాడలేను కాబట్టి ఈ అక్రిడేషన్ కార్డుల మీటింగ్ జరిగే టైంలో తప్పకుండా మీకు అన్ని విషయాలు నేను లీగల్ ఒపీనియన్ కూడా తెప్పించాను, మీ ముందే ఉంచుతాను. ఆనాటి 15, 16, 18 సంవత్సరాల క్రితం ఇచ్చిన హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇచ్చిన కాలనీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంటబడి క్లియర్ చేశాను, దానికి శ్రీకారం చుట్టాను. మీరు గుర్తు తెచ్చుకోండి మీడియా మిత్రులు, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా మిత్రులు. అంతకు ముందు జీవో ఇచ్చి వదిలేసిపోతే నేను మంత్రి అయిన తర్వాత అన్న ఇది అబ్నార్మల్ రేట్ ఉంది, దీన్ని మనం ఈ నెంబర్ మార్చాలి అని అంటే కలెక్టర్ ని స్పాట్ లో చెప్పించి ఫైల్ తెప్పించి మళ్ళీ నేను పంపించే లోపలనే దురదృష్టం జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ మండే, ట్యూస్డే ఫస్ట్ మీటింగ్ అక్రిడేషన్ కార్డుల మీద మనం కూర్చుంటాం. ఇమీడియట్లీగా మీకు సంబంధించిన హెల్త్ కార్డు సబ్జెక్ట్స్ సార్ట్ అవుట్ చేస్తాం. అధికారం ఉంది, అదృష్టవశాత్తు నేను ఈ శాఖకే మంత్రిగా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఎవరిని కూడా ఏ నిమిషం కూడా మర్చిపోను, విస్మరించనని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి నా సభ్యులు, నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.